జూలై 27 తారీఖు సాయంత్రం ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. దాంట్లో ఏముందంటే ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. 6-8 వారాలు రెస్ట్ తీసుకోవాలి అనేది ప్రధానాంశం. అయితే నిన్న కూడా ఒక ప్రకటన రావడం జరిగింది. ఎన్టీఆర్ భుజానికి అయిన గాయానికి రేపు సర్జరీ పడుతుంది. సర్జరీ తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాం. ఇది నిన్నటిది ఒక ప్రెస్ రిలీజ్ ఎన్టీఆర్ కార్యాలయం. అయితే ఈరోజు ఇప్పుడు లేటెస్ట్గా కిమ్స్ హాస్పిటల్ నుంచి సికింద్రాబాద్ కిమ్స్ నుంచి హెల్త్ బులెటిన్ రిలీజ్ అయింది. ఆ హెల్త్ బులెటిన్లో ఎన్టీఆర్ సంబంధించిన జరిగిన సర్జరీ గురించి వివరాలు ఉన్నాయి. ఆ పూర్తి వివరాలు తెలియాలంటే వీడియో మటుకి లాస్ట్ వరకు చూడండి. ప్రధానంగా ఈ హెల్త్ బులెటిన్లో ఉన్నది ఏంటంటే ఎన్టీఆర్ గారి భుజానికి ఆర్థోస్కోపిక్ సర్జరీ జరిగింది. అది విజయవంతమైంది. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ హెల్త్ అప్డేట్స్ మళ్ళీ అందజేస్తాం అనేది ప్రధాన అంశం. దాంట్లో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే 2-3 నెలలు విశ్రాంతి అవసరం. పూర్తిగా కోలుకోవాలంటే 2-3 నెలలు విశ్రాంతి అవసరం. ఇది ఆ బులెటిన్లో ఉన్నటువంటి సారాంశం. అయితే ఈ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో డాక్టర్ల బృందం ఆయనకు సర్జరీ చేసింది ఎవరు అనేది ఒకసారి మనం చూద్దాం. దాంట్లో పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఎలాంటి సర్జరీ చేశారనేది కూడా. ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు మరియు డాక్టర్ శ్రీనివాస్ సూరపనేని. ఈ 4 డాక్టర్ల ఆధ్వర్యంలో ఒక టీమ్గా ఫామ్ అయ్యి సర్జరీ చేయడం జరిగింది. ఆర్థోస్కోపిక్ సర్జరీ అన్నమాట. ఇది షోల్డర్కి జరిగే సర్జరీ. షోల్డర్కి ఒకవైపు చిన్న రంధ్రంలో చేసి ఇంకొక వైపు పెద్ద ఓపెన్ చేయకుండా షోల్డర్కి సంబంధించి కీహోల్ సర్జరీ లాంటివి చేస్తారన్నమాట. మానిటర్ చూసుకుంటారు. అది విజయవంతంగా జరిగింది ఎన్టీఆర్కి అనేది కీలక అంశం. 2-3 నెలలు కోలుకోవడానికి సమయం పడుతుంది. సో ఈ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది ఎవరంటే కిమ్స్ ఆసుపత్రి మెడికల్ సర్వీస్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహో పేరు మీదుగా ఈ లెటర్ రిలీజ్ అయింది కిమ్స్ నుంచి. ఈరోజు జరిగిన సర్జరీకి సంబంధించి సర్జరీ విజయవంతమైంది, ఎన్టీఆర్ క్షేమంగా ఉన్నారు, కోలుకుంటున్నారు అనే సారాంశంతో హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఎన్టీఆర్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు, తెలుగు ప్రేక్షకులు ఈ సమాచారం అందజేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే మనకి 27వ తారీఖు భుజానికి గాయమైందని వచ్చింది. భుజానికి గాయం ఎందుకు అయింది, ఎలా అయింది అనేది ఒక క్లారిటీ లేదు. దాంట్లో ఎలా అయింది అనే విషయం చెప్పలేదు ఎన్టీఆర్ కార్యాలయం నుంచి విడుదలైనటువంటి ఆ లెటర్లో. సో దాంతో చాలామంది పుకార్లు అనమాట. లేదు ఎన్టీఆర్కి గాయము అవ్వలేదు, అది లెటర్ రిలీజ్ చేశారు, 6 to 8 months ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొన్నాడు, ఎన్టీఆర్కి ప్రశాంత్ నీల్కి గొడవలు నడుస్తున్నాయి, సో అందుకని ఇది హుటాహుటిన కార్యాలయం నుంచి వచ్చింది, షూటింగ్లో గాయమైనట్టయితే ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రెస్ నోట్ వచ్చేది అనేది రకరకాల చర్చలు జరగడం జరిగింది. సో వాటన్నిటికీ తెరబడుతూ నిన్న ఆయన భుజానికి దాని ఏమంటారు షోల్డర్ బ్యాగ్ అంటారు, షోల్డర్ బ్యాగ్ వేసుకున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియో వచ్చిన తర్వాత క్లారిటీ రావడం జరిగింది. దాని తర్వాత ఎన్టీఆర్ కార్యాలయం నుంచి సర్జరీకి సంబంధించిన అప్డేట్ రావటం, ఈరోజు సర్జరీ తర్వాత ఈ బులెటిన్ రావటం అనేది పూర్తి క్లారిటీ వచ్చింది. ఎలాంటి అపోహల్ని నమ్మవద్దు అనేది ఒక పూర్తి అవగాహనకు వచ్చే సందర్భం అయితే ఇది. ప్రశాంత్ నీల్ గారు డ్రాగన్ సినిమా షూటింగ్ జరుగుతుంది, అది ఎన్టీఆర్ లేని సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతుంది అనేది ఒక చిన్న అప్డేట్ ఉంది. ఎందుకంటే ఆ సినిమాకు సంబంధించినటువంటి కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ హైదరాబాద్ రావడం జరిగింది. సో హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఈ క్లారిటీ అయితే వచ్చిన అవకాశం అయితే ఉంది. మనం ఆ క్లారిటీ అయితే మొన్న ఒక వీడియోలో ఇచ్చాము, డ్రాగన్ షూటింగ్ జరుగుతుందని చెప్పేసి. సో డ్రాగన్కి సంబంధించి ఇది ఎన్టీఆర్ గారి కెరీర్లోనూ మైత్రి బ్యానర్లోనూ ప్రశాంత్ నీల్ గారు ఈ ముగ్గురు కూడా ప్రెస్టీజియస్గా తెరకెక్కిస్తున్న సినిమా. దాదాపు రోజుకి సినిమా షూటింగ్లో 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఇంత ప్రెస్టీజ్గా తీసుకున్నటువంటి సబ్జెక్ట్ అది డ్రాగన్ సబ్జెక్ట్. ఆ డ్రాగన్ సబ్జెక్ట్ పైన మన తెలుగు ఇండస్ట్రీ కాదు, ఇండియన్ ఇండస్ట్రీ కూడా అలా ఎదురు చూస్తుంది.
ప్రశాంత్ నీళ్ళు ఎన్టీఆర్ కలయికలో ఎలాంటి అద్భుతం జరుగుతుంది అని. దాన్ని ఒక చిన్న శాంపిల్లో గ్లిమ్స్లో అయితే చూపించారు. 3 నిమిషాలు గ్లిమ్స్ వదిలారు. ఆ గ్లిమ్స్లో పూర్తిగా అర్థమైంది ఏ టోన్లో సినిమా ఉండబోతుంది, ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది. సో ఈగర్గా అందరూ కూడా ఆ డ్రాగన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఈరోజు వచ్చిన హెల్త్ బులెటిన్లో 2 నుంచి 3 నెలల వరకు ఎన్టీఆర్ గారు సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశం లేదు. సో ఇప్పుడు ఈ డిలే వలన ఎన్టీఆర్ గారి హెల్త్ ఇష్యూ వలన డ్రాగన్ సినిమా ఏమైనా రిలీజ్ డేట్లో కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటుందా అనేది ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు అనుకున్న ఏదైతే గ్లిమ్స్తో పాటు డేట్ వేశారో ఆ డేట్కి సినిమా రిలీజ్ ఉంటుందా లేదా అనేది ఒక సందేహం అయితే ఇప్పుడు రావడం జరుగుతుంది. సో ఈ సందేహాలకి ఒక ఫుల్ స్టాప్ పడే ప్రయత్నం ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుందేమో మనం ఎక్స్పెక్ట్ చేద్దాము. సో ఈ డ్రాగన్ సినిమా అప్డేటు ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది, లేదా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, యథాతథంగా వాళ్ళు చెప్పిన డేట్కి రిలీజ్ అవుతుందా, డేట్లో ఏమైనా మార్పులు ఉంటాయా అనేది క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎన్టీఆర్ గారి హెల్త్కి సంబంధించి అయితే ఇది పూర్తి అప్డేటు. ఆయన భుజానికి జరిగినటువంటి సర్జరీ నుంచి ఆయన కోలుకుంటున్నారు, రికవరీ అవుతున్నారు. 3 నెలలు టైం పడుతుంది. ఇది ఫిక్స్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.